class. Today's our class is QA introduction third class ఈరోజు. Yesterday మనం ఏం మాట్లాడుకున్నాం అంటే హౌ టు ఇన్స్టాల్ సిలీనియం ఐడిఈ. సిలీనియం ఐడిఈ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూసాం. బట్ మన రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం యూస్ చేసే టూల్ ఏంటమ్మా సిలీనియం ఐడిఈ కాదు. సో వీఆర్ గోయింగ్ టు యూస్ ద సిలీనియం వెబ్ డ్రైవర్. మేబీ ఆన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, వీలైతే రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి మనం వెబ్ డ్రైవర్లోకి వెళ్తాము. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్లోకి వెళ్ళడానికన్నా ముందర జస్ట్ బేసిక్స్ నేర్చుకోవడానికి మనం ఇక్కడ ఏం ఇన్స్టాల్ చేసుకున్నాం, సిలీనియం ఐడిఈ అనేది ఎస్టర్డే ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటమ్మా ఇక్కడ ఎలిమెంట్ లొకేటర్స్ అనే టాపిక్ నేర్చుకోవడం. ఎలిమెంట్ లొకేటర్స్ అంటే అర్థం ఏంటి, ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని మీరు ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలిమెంట్ అంటే అది ఒక టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, ఒక బటన్ అవ్వచ్చు, ఒక లింక్ అవ్వచ్చు, వాట్ ఆఫ్ దట్ మేబీ. మన ప్రాజెక్ట్లో మనకు కనిపించే ఎలిమెంట్స్ని ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అవర్ ఎస్టర్డేస్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అమ్మా, ఆరెంజ్ హెచ్ఆర్ఎం. ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. సో మీకు కావస్తే మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తానమ్మా. ఈ లింక్ని బేస్ చేసుకొని యూ కెన్ వర్క్. ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో లాగిన్ అవ్వచ్చు, ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ఓకే, సే హౌ టు ఓపెన్ యువర్ ఐడిఈని ఎలా ఓపెన్ చేస్తామో ఆఫ్టర్ ఇన్స్టలేషన్. ఒకసారి ఎవరైనా మిస్ అయితే ఎస్టర్డేస్ క్లాస్ చెక్ చేయండి. సిలీనియం ఐడిఈ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది ఎస్టర్డే ఆల్రెడీ మాట్లాడుకున్నా. సో యూ కెన్ సీ ద సిలీనియం ఐడిఈ హియర్. ఇక్కడ మీకు టాప్లో సిలీనియం ఐడిఈ అని కనిపిస్తుందో ఓపెన్ చేస్తున్నా. సో ఎస్టర్డే ఆల్రెడీ ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ రాసాం సిలీనియం ఐడిఈలో. ఈరోజు ఒకసారి అది రిపీట్ చేస్తూ ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. సో ఈ సిలీనియం ఐడిఈలో మనకి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. బట్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఓన్గా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడం, అంటే ఓన్గా టైప్ చేయడమే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రీజన్ ఏంటంటే మనకి వెబ్ డ్రైవర్లో రికార్డింగ్ అనే ఆప్షన్ ఉండదు. వెబ్ డ్రైవర్లో మీరు ఓన్గానే ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ కూడా మీరు ఓన్గానే ప్రోగ్రామ్ టైప్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. సో సిలీనియం ఐడిఈలో మీకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ ఫర్ టైపింగ్ యువర్ ఓన్ ప్రోగ్రామ్. మీ ఓన్ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది, యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ప్రజెంట్ అయితే మన ప్రాజెక్ట్ ఏంటమ్మా, వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్, ఆరెంజ్ హెచ్ఆర్ఎం. ఇది మన ప్రాజెక్ట్. సో యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా ఎస్టర్డే మనం ఏదో హెచ్ఆర్ఎం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ నేమ్ తీసుకున్నాం. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్ యువర్ విష్. నా యూ కెన్ సే బ్లాంక్ ఐడిఈ. మీకు ఖాళీగా ఉన్న ఐడిఈ కనిపిస్తుంది. హియర్ యూ కెన్ టైప్ యువర్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ టైప్ చేయాలి అంటే ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నామా ఎస్టర్డే, ఆల్వేస్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ యూ నీడ్ టు కాపీ యువర్ యూఆర్ఎల్. మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేయాలి. వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్, మీకు ఏదైతే ప్రాజెక్ట్ అసైన్ చేశారో మీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యూఆర్ఎల్ని కాపీ చేయాలి. సో ఆఫ్టర్ దట్ మన సిలీనియం ఐడిఈలోకి వెళ్తున్నాము. ఐడిఈలో టాప్లో యూనిట్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్. చూడండి టాప్లో మిమ్మల్ని యూఆర్ఎల్ని అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు యూఆర్ఎల్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటా 3 పార్ట్స్, కమాండ్, టార్గెట్, వాల్యూ. The first command is open command. Open command is used to open your application. సో మన వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అనే కమాండ్ మనకు హెల్ప్ అవుతుంది. టార్గెట్లో అగైన్ యూ నీడ్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్. మళ్ళీ మన యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఓపెనింగ్ ద అప్లికేషన్, మన అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత మన నెక్స్ట్ టాస్క్ ఏంటమో, వీ నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్, వీ నీడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ప్రోగ్రామ్ ఏంటి చూడమా, ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్. ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్. టార్గెట్ ఎక్కడ టైప్ చేయాలని అడుగుతున్నామో, ఎక్కడ మనం టైప్ చేద్దాం అనుకుంటున్నా ఈ యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేయాలి. సో యూ హ్యావ్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్కి సంబంధించిన ప్రాపర్టీస్ మనం సెర్చ్ చేయాలి. ఎలా తెలుస్తుందో, యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్లో మీరు ఎప్పుడు కూడా ఐడి అనే ప్రాపర్టీ ఉందేమో వెతుకుతారమ్మా. యూ నీడ్ టు సెర్చ్ ఈజ్ దర్ ఎనీ ఐడి. చూడండి ఇది మనకి ఇన్స్పెక్ట్ విండో అమ్మా. యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ఇక్కడ ఒక డార్క్ లైన్ కనిపిస్తుంది చూడండి. ఈ డార్క్ లైన్లో ఐడి అనే ప్రాపర్టీ ఉందేమో వెతుకుతాం. బట్ దెర్ ఈజ్ నో ఐడి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఐడి ఈక్వల్ టు అని అవైలబుల్ లేదమ్మా. నెక్స్ట్ ఐడి లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం వెతుకుతారమ్మా, యూ నీడ్ టు సెర్చ్ ఫర్ నేమ్. ఎస్, ఇక్కడ మీకు నేమ్ అనే ప్రాపర్టీ కనిపిస్తుంది. యూ కెన్ కాపీ దిస్. ఈ డబుల్ కొటేషన్లో ఉండే కంటెంట్ని కాపీ చేస్తారు. సో యూ కెన్ క్లోజ్ దిస్ ఇన్స్పెక్ట్ విండో అండ్ కమ్ బ్యాక్ టు యువర్ ఐడిఈ. ఇక్కడ మీరు డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు, లేదా నేమ్ ఈక్వల్ టు అని చెప్పి మనం కాపీ చేసిన నేమ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఎస్టర్డే ఆల్రెడీ మనం ఈ ప్రోగ్రామ్ మాట్లాడుకున్నాము. ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఎస్టర్డే క్లాస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, వాల్యూ మీన్స్ ఇన్పుట్ వాల్యూ. మేము ఇన్పుట్ ఏమి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో యాజ్ పర్ అవర్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్లో యూజర్ నేమ్ వాడు ఏం చెప్తున్నాడు చూడండి. యాజ్ పర్ అవర్ ప్రాజెక్ట్ ద యూజర్ నేమ్ ఈస్ అడ్మిన్, ఏ క్యాపిటల్ లెటర్.
నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ద పాస్వర్డ్ షుడ్ బి admin123, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. సో ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాము, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళండి. ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్ టార్గెట్. ఎక్కడ టైప్ చేయాలని అడుగుతున్నాం. టార్గెట్ అంటే ఏం చెప్తాము, సో ఎక్కడ టైప్ చేయాలి, ఈ పాస్వర్డ్ అనే టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ ద పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్, గో టు ద ఇన్స్పెక్ట్. సి ఇక్కడ మీరు మీ ప్రాపర్టీస్ని వెతకొచ్చాము. ఐడి అనే ప్రాపర్టీ ఇక్కడ కూడా అవైలబుల్గా లేదు. ఐడి లేకపోతే నెక్స్ట్ ఏ ప్రాపర్టీలోకి వెళ్తాము, నేమ్ అనే ప్రాపర్టీ. సో యూ కెన్ కాపీ ఇట్. అండ్ ఇది కేస్ సెన్సిటివ్, సో దట్స్ వై కాపీ పేస్ట్ చేయడమే మంచిదమ్మా. మనం ఓన్గా టైప్ చేసేటప్పుడు కేసెస్ తప్పు రాసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూ నీడ్ టు కాపీ పేస్ట్. వాల్యూ మీన్స్ ఇన్పుట్ వాల్యూ. ఇన్పుట్ ఏంటమ్మా, admin123. ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్. లాగిన్ బటన్ పైన క్లిక్ చేయడానికి కోడ్ రాయండి. సో ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. మనం ఎవరైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే 1040 లింక్ మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుందమ్మా, 1040 జూమ్ లింక్. సో మీరు 1040 క్లాస్లోకి వచ్చి మీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను. మనం చెప్తున్న క్లాసెస్లో మీకు ఏ క్లాస్ అర్థం కాకపోయినా, ఏ క్లాస్లో ఎలాంటి ఎర్రర్ వచ్చినా కూడా ఐ విల్ రెక్టిఫై ద ఇష్యూస్. 1040 క్లాస్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఓకే రైట్. సో క్లిక్ కమాండ్ టార్గెట్ ఎక్కడ క్లిక్ చేయాలని అడుగుతుంది. మనం ఎక్కడ క్లిక్ చేస్తామా, వీ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ లాగిన్ బటన్. ఈ లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. యూ నీడ్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లాగిన్ బటన్. లాగిన్ బటన్ ప్రాపర్టీస్ ఎలా వెతుకుతాం, సో రైట్ క్లిక్ ఆన్ లాగిన్. లాగిన్ పైన రైట్ క్లిక్ చేయండి, గో టు ద ఇన్స్పెక్ట్. గో టు ద ఇన్స్పెక్ట్. లాగిన్ బటన్కి సంబంధించిన ప్రాపర్టీస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైనా ఐడి అనే ప్రాపర్టీ ఉందేమో వెతకండి. దెర్ ఈజ్ నో ఐడి, దెర్ ఈజ్ నో నేమ్. నేమ్ అనే ప్రాపర్టీ ఎక్కడా లేదమ్మా, ఐడి అనే ప్రాపర్టీ లేదు. సో నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము, యూ షుడ్ గో విత్ ఎక్స్పాత్. ఎక్స్పాత్లోకి వెళ్తాం. సో ఎక్స్పాత్ ఎలా కాపీ చేస్తాం, ఏం లేదమ్మా, వెరీ సింపుల్. మన ఈ డార్క్ లైన్, ఈ సెలెక్టెడ్ లైన్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ డార్క్ లైన్లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి. ఎనీవేర్ ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి, గో టు ద కాపీ. కాపీలో ఎక్కడికి వెళ్తున్నామా, కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్. ఓకే, డైరెక్ట్గా మీరు దాన్ని తీసుకొచ్చి టార్గెట్లో పేస్ట్ చేయొచ్చు. మీరు ఎక్స్పాత్ ఈక్వల్ టు అని రాసినా మీ ఇష్టమే, లేదా డైరెక్ట్గా మీరు ఇక్కడ పేస్ట్ చేసినా కూడా మీ ఇష్టమే. ఓకే, సో ఇనీషియల్గా మనం అప్లికేషన్ ఓపెన్ చేసాం. ఆఫ్టర్ దట్ వీఆర్ టైపింగ్ ద యూజర్ నేమ్. ఆఫ్టర్ దట్ వీఆర్ టైపింగ్ ద పాస్వర్డ్. సో ఫైనల్లీ వీఆర్ క్లికింగ్ ఆన్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. సో నవ్ యూ నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ లాగౌట్. లాగౌట్కి కోడ్ రాయాలి. మీదంతా కూడా నిన్నటి ప్రోగ్రామ్, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఎవరైనా నేను మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు 1040 క్లాస్కి రండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకే సి నా. సో వై బికాస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు వెబ్ డ్రైవర్. రేపటి నుంచి మనం సెలీనియం వెబ్ డ్రైవర్లోకి వెళ్ళాలి. సో దట్స్ వై ఈరోజు మనం చిన్న చిన్న బేసిక్స్ అన్ని ఈరోజు కవర్ చేసుకుందాం. ఓకే సి నా వీ నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ లాగౌట్. చూడండి, మన హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్లో లాగిన్ అయ్యేటప్పుడు మీకు సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుందమ్మా. ఇలా సేవ్ పాస్వర్డ్ అడిగేటప్పుడు యూ నీడ్ టు క్లిక్ ఆన్ నెవర్. డోంట్ సేవ్ దిస్ పాస్వర్డ్, నెవర్ అని క్లిక్ చేయండి. రైట్, మనం లాగౌట్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ నుంచి మనం లాగౌట్ చేయాలి అంటే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే టాప్లో చూడండి డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా, డౌన్ యారో కనిపిస్తుంది కదా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ డౌన్ యారో. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాగౌట్. సంథింగ్ ఇక్కడ ఏదో నేమ్ మారింది, బట్ యూ కెన్ గో విత్ దిస్. ఎలా అనేది నేను చెప్తా చూడండి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డౌన్ యారో. డౌన్ యారో పైన క్లిక్ చేయాలి. సో డౌన్ యారో పైన క్లిక్ చేయడానికి జస్ట్ ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. క్లిక్ కమాండ్ అండ్ టార్గెట్ ఎక్కడ క్లిక్ చేయాలని అడుగుతున్నాము. టార్గెట్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద టార్గెట్ హియర్. ఈ డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయండి. డౌన్ యారో పైన క్లిక్ చేయాలి కదమ్మా, అక్కడ రైట్ క్లిక్ చేయండి, గో టు ద ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్లో. సో ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ఇన్స్పెక్ట్ విండో. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అన్ని కనిపిస్తున్నాయి. ఈ ప్రాపర్టీస్లో నేమ్ అనే ప్రాపర్టీ కానీ ఐడి అనే ప్రాపర్టీ అనే ఏమైనా ఉందేమో చూడమ్మా. నో, దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. నేమ్ అనేది ఎక్కడ కనిపించట్లేదమ్మా, ఐడి అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. మనం ఎక్స్పాత్ని కాపీ చేయాలి. ఎక్స్పాత్ ఎలా కాపీ చేస్తామా, రైట్ క్లిక్, డార్క్ లైన్లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి, కాపీలోకి వెళ్ళండి. కాపీలో ఎక్కడికి వెళ్తామా, కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్. సో నౌ యూ కెన్ పేస్ట్ ఇట్. ఇక్కడ మన టార్గెట్లో పేస్ట్ చేయాలి. అగైన్ క్లిక్ కమాండ్ టార్గెట్. సో నా ఇప్పుడు లాగౌట్ అమ్మ. సో యాక్చువల్గా లాగౌట్ అనేది లాస్ట్ ఆప్షన్. లాగౌట్ సంథింగ్ ఎవరో హ్యాకర్స్ దీన్ని ఇలా మారుస్తూ ఉంటుంటారు.
నో ఇష్యూ. మనం దీని ఒక ఎక్స్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లాస్ట్ వన్, దీని ఎక్స్ పాత్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, దీనిపైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ లో ఎక్కడికి వెళ్తారమ్మా, గో టు ఇన్స్పెక్ట్. రైట్ క్లిక్ లో ఇన్స్పెక్ట్. సో ఇది యాక్చువల్గా మనకి లాగౌట్కి సంబంధించిన లింక్ అమ్మా. సో అగైన్ రైట్ క్లిక్, కాపీ, కాపీ ఎక్స్ పాత్, కాపీ ఎక్స్ పాత్. సో ఇలా మనం ఎక్స్ పాత్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. బట్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందర యూ నీడ్ టు లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. కంపల్సరీ మీరు మీ ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అవ్వాలండి. యూ మస్ట్ లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. వై? బికాస్ ఇఫ్ యూ లాగౌట్, దెన్ ఓన్లీ యూ కెన్ లాగిన్ అగైన్. మనం లాగిన్ అవ్వాలి అంటే కంపల్సరీ మనం ప్రాజెక్ట్ నుంచి ఏమై ఉండాలమ్మా, యూ మస్ట్ లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. కంపల్సరీ మీరు మీ ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అయితేనే లాగిన్ అవ్వగలుగుతారు. సో యూ నీడ్ టు లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అయ్యి ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో రన్ చేయడానికి టాప్లో మీకు 2 రన్ బటన్స్ ఉన్నాయి. ఒకటి రన్ ఆల్ టెస్ట్స్ అని కనిపిస్తున్నాను, ప్రజెంట్ రన్ కరెంట్ టెస్ట్. ఈ కరెంట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది ఎగ్జిక్యూషన్ స్పీడ్, మేక్ ఇట్ యాజ్ ఎ మీడియం స్పీడ్. మీడియం స్పీడ్లో పెట్టుకోండి. రన్ ద ప్రోగ్రామ్. రైట్. సో చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిషియల్గా మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో మన అప్లికేషన్, మన ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇట్ టేక్స్ ద యూజర్ నేమ్, ఇట్ టేక్స్ ద పాస్వర్డ్. లోపలికి లాగిన్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ తనంతట అదే లాగౌట్ కూడా జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా మీకు పాస్ అని కనిపిస్తుంది. బట్ సెలీనియం ఐడి అనేది అవుట్డేటెడ్ టూల్ అమ్మ. ఇది ప్రజెంట్ అయితే కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ మీరు ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా రాసినా కూడా ఇట్ మే బీ వర్క్ ఆర్ ఇట్ మే నాట్ బీ వర్క్. ఇది ప్రజెంట్ అయితే సపోర్టింగ్ అయితే ఈ టూల్కి లేదు. మరి సపోర్ట్ లేని టూల్ మనం ఎందుకు నేర్చుకుంటున్నామండి అంటే, ఓన్లీ ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈ నేమ్ ఎక్స్పాత్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను అంతే. బట్ మనం యాక్చువల్గా రేపటి నుంచి చూడబోయేది ఐడి కాదు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ వెబ్ డ్రైవర్. సెలీనియం వెబ్ డ్రైవర్తో పని చేస్తూ ఉంటాము. సో చూడండి, ఇది మనం రేపు చూడబోయేటటువంటి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఈ వెబ్ డ్రైవర్ ప్రోగ్రాంలో చూడండి, గెట్ మెథడ్ ఈజ్ యూస్డ్ టు ఓపెన్ యువర్ అప్లికేషన్. మీరు మీ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి వెబ్ డ్రైవర్లో మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా, గెట్ మెథడ్. రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు జస్ట్ రఫ్గా చెప్తున్నాను. గెట్ మెథడ్లో మన ప్రాజెక్ట్ సంబంధించిన యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాం. మన ప్రాజెక్ట్ అంటే ఏంటమ్మా, ఈ హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్ ఉంది కదా, హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్ సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ టిల్ ద పేజ్ ఈస్ లోడింగ్. సో ఆఫ్టర్ దట్ వీఆర్ టైపింగ్ ద యూజర్ నేమ్ అడ్మిన్, వీఆర్ టైపింగ్ ద పాస్వర్డ్ admin123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మనకు వెబ్ డ్రైవర్లో మెథడ్స్ ఏంటమ్మా, సెండ్ కీస్ అనే మెథడ్ ద్వారా మనం ఇక్కడ ఇన్పుట్ని ఎంటర్ చేస్తున్నాం. సో ఎక్కడ ఎంటర్ చేస్తున్నామా, ద ఫస్ట్ టెక్స్ట్ బాక్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ టెక్స్ట్ బాక్స్? మన ప్రాజెక్ట్లో ఫస్ట్ టెక్స్ట్ బాక్స్కి నేమ్ ఏంటమ్మా, యూజర్ నేమ్. సెకండ్ టెక్స్ట్ బాక్స్కి నేమ్ ఏంటమ్మా, పాస్వర్డ్. మనకు ఎలా తెలుస్తుందమ్మా, వాట్ నేమ్, యూజర్ నేమ్ అని పాస్వర్డ్ అని మనకు ఎలా తెలుస్తుంది, ఈరోజు చూసాం కదా. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో సో ఇన్స్పెక్ట్లోకి వెళ్తే యూ కెన్ సీ ద నేమ్. దాని నేమ్ ఏంటనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ద నేమ్. ఇది కేస్ సెన్సిటివ్ అమ్మా, ఇక్కడ నేమ్ ఎలా ఉందో అలానే మనం కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో రైట్. సో ఇలా మనం d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్ మీన్స్ వీఆర్ ఫైండ్ అవుట్ ద ఎలిమెంట్. వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఎలిమెంట్ బై నేమ్. బై నేమ్. ఈ బై అనేది పర్పస్ ఏంటమ్మా, బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్. మన ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడం కోసం. ఎన్ని రకాలుగా మీరు ఐడెంటిఫై చేయొచ్చమ్మా, బై నేమ్, బై ఐడి, బై ఎక్స్పాత్. అంటే ఆ ఎలిమెంట్కి నేమ్ ఉన్నట్టయితే బై నేమ్, దానికి ఐడి ఉన్నట్టయితే బై ఐడి. నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారమ్మా, బై ఎక్స్పాత్. బై నేమ్, బై ఐడి, బై ఎక్స్పాత్. ఇలాంటివి మనకి ఎలిమెంట్ లొకేటర్స్ అనేవి ఉంటాయమ్మా. సో అది ఈరోజు మనం ఎక్స్పాత్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాము. ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సో టుడేస్ అవర్ హెడ్డింగ్ ఈస్ ఎక్స్పాత్. టుడేస్ అవర్ హెడ్డింగ్ ఈస్ ఎక్స్పాత్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకున్నాను. నోట్ ఇట్ డౌన్. సో యాక్చువల్గా మనకి ఎక్స్పాత్స్ అనేవి 2 రకాలు ఉంటాయమ్మా. వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎక్స్పాత్స్. సో ఏంటి ఆ 2 types ఆఫ్ ఎక్స్పాత్స్ నోట్ చేసుకున్నామా. వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎక్స్పాత్స్. నెంబర్ 1 absolute XPath. Number 1 absolute XPath. Number 2 relative XPath. relative XPath. XPaths ఎన్ని రకాలు, 2 రకాలమ్మా, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్.
ఈ రెండింటిలో మనం యూజ్ చేసేది ఏంటమ్మా, రిలేటివ్ ఎక్స్పాత్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది మనం యూజ్ చేయం. రీజన్ ఏంటనేది కూడా చెప్తాను, జస్ట్ ఒకసారి చిన్న నోట్స్ తీసుకోండి, నోట్ ఇట్ డౌన్. డోంట్ యూస్ ద అబ్సల్యూట్ ఎక్స్పాత్, నోట్ ఇట్ డౌన్. డోంట్ యూస్ ద అబ్సల్యూట్ ఎక్స్పాత్. Why? Because if any changes in the if any changes in the tree structure, నేను మీకు చూపిస్తానమ్మా ట్రీ స్ట్రక్చర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద ట్రీ స్ట్రక్చర్, దెన్ it cannot identify the element. It cannot identify the ఎలిమెంట్. అంటే ట్రీ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ వస్తే మనకి అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయలేదమ్మా. సో ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాం. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ ద డార్క్ లైన్. ఇక్కడ మనకు డార్క్ లైన్ కనిపిస్తుంది కదమ్మా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ యూజర్ నేమ్. సో మనకి అబ్సల్యూట్ ఎక్స్పాత్లో ఏంటంటే టాప్ నుంచి, టాప్లో మనకి బిగినింగ్లో ఏం కనిపిస్తుందమ్మా, టాప్లో యూ కెన్ సీ ద హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్ నుంచి ఈ యూజర్ నేమ్ వరకు, ఫస్ట్ లైన్ నుంచి ఈ యూజర్ నేమ్ వరకు మొత్తం ఈ కోడ్ అంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దేంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందమ్మా, ద ఎంటైర్ కోడ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద అబ్సల్యూట్ ఎక్స్పాత్. అబ్సల్యూట్ ఎక్స్పాత్లో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ లుక్ లైక్ ఎ ట్రీ. ఇది మనకి చూడడానికి ఒక ట్రీ షేప్లో కనిపిస్తుంది, అంటే బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్, అగైన్ బ్రాంచెస్, అగైన్ సబ్ బ్రాంచెస్. ఇట్ ఈస్ లుక్ లైక్ ఎ ట్రీ స్ట్రక్చర్. ఈ ట్రీ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ జరిగితే ఈ కోడ్ అనేది ఎవరి దగ్గర ఉంటుందమ్మా, ఈ సోర్స్ కోడ్ అనేది డెవలపర్ దగ్గర ఉంటుంది. సో డెవలపర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ సోర్స్ కోడ్లో చేంజెస్ చేస్తే, ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ దిస్ కోడ్, ఈ కోడ్లో ఏమైనా చేంజెస్ జరిగితే, దెన్ ద అబ్సల్యూట్ ఎక్స్పాత్ కెనాట్ రీచ్ ద డెస్టినేషన్. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది డెస్టినేషన్ని రీచ్ అవ్వలేదు. దట్ మీన్స్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ కెనాట్ రీచ్ ద ఎలిమెంట్, మన ఎలిమెంట్ని రీచ్ అవ్వలేదు. అంటే ఈ కోడ్లో ఎలాంటి చేంజెస్ జరిగినా కూడా అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవ్వలేదమ్మా. సో దట్స్ వై అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది రికమెండెడ్ కాదు. మరి ఏది రికమెండెడ్ అమ్మా, రిలేటివ్ ఎక్స్పాత్ ఈజ్ రికమెండెడ్. నెక్స్ట్ నోట్స్లో రాసుకున్నామా, నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే రిలేటివ్ ఎక్స్పాత్ ఈజ్ రికమెండెడ్. రిలేటివ్ ఎక్స్పాత్ ఈజ్ రికమెండెడ్. అయితే మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఎక్స్పాత్ చూపించి ఇది అబ్సల్యూట్ ఎక్స్పాతా లేదా రిలేటివ్ ఎక్స్పాతా మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటే ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మా? సో దానికి ఒక చిన్న ట్రిక్ ఉందమ్మా. ఆ ట్రిక్ అంటే మీకు రిలేటివ్ ఎక్స్పాత్ ఎప్పుడు కూడా డబుల్ ఫార్వర్డ్ స్లాష్తో బిగిన్ అవుతుంది. మీకు ఎప్పుడు కూడా రిలేటివ్ ఎక్స్పాత్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, డబుల్ ఫార్వర్డ్ స్లాష్. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ప్రీవియస్గా మనం లాగిన్ బటన్కి ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. లాగిన్ బటన్కి ఎక్స్పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేసాం, లాగిన్ పైన రైట్ క్లిక్ చేసాం, రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాం. మీకు తెలిసిందేనమ్మా, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. సో ఇక్కడ ఈ డార్క్ లైన్ పైన రైట్ క్లిక్ చేసాం, డార్క్ లైన్లో కాపీ కాపీ ఎక్స్పాత్, కాపీ కాపీ ఎక్స్పాత్. ఓకే, దీని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి చూపిస్తాను. అక్కడ కాపీ చేసిన ఎక్స్పాత్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరే చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేస్తున్న ఈ ఎక్స్పాత్ అనేది అబ్సల్యూట్ ఎక్స్పాతా లేదా రిలేటివ్ ఎక్స్పాతా చూసి చెప్పండి అంటే మనం ఎలా చెప్తామమ్మా, ఇట్ ఈస్ ద రిలేటివ్ ఎక్స్పాత్. ఎలా అమ్మా దీన్ని రిలేటివ్ ఎక్స్పాత్ అని చెప్పగలిగాం, ఇట్ ఈస్ బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్, డబుల్ ఫార్వర్డ్ స్లాష్. సో మీ ఎక్స్పాత్కి బిగినింగ్లో ఇలా డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉంటే దాని అర్థం ఏంటమ్మా, దట్ ఎక్స్పాత్ ఈజ్ ఎ రిలేటివ్ ఎక్స్పాత్ అని అర్థం. సో అలా కాకుండా మీ ఎక్స్పాత్ అనేది బిగినింగ్ విత్ హెచ్టిఎంఎల్తో బిగిన్ అయి ఉన్న, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ సింగిల్ స్లాష్తో బిగిన్ అయి ఉన్న, మీరు దాన్ని ఏమని చెప్పొచ్చమ్మా, దట్ ఈస్ ఏ అబ్సల్యూట్ ఎక్స్పాత్ అని మనం చెప్పొచ్చు. సో అది కూడా చిన్న నోట్ అని చెప్పి రాసుకోండి. నోట్ అని చెప్పి ఏం రాస్తారంటే రిలేటివ్ ఎక్స్పాత్ బిగిన్స్ విత్ a double forward slash. Relative XPath begins with a double forward slash, whereas the absolute XPath begins with either HTML or single slash, right?
బట్ మనం ఎప్పుడు దేంతో వర్క్ చేస్తామో వి నీడ్ టు వర్క్ విత్ రిలేటివ్ ఎక్స్ పాత్ ఓన్లీ. మనం ఎప్పుడు కూడా రిలేటివ్ ఎక్స్ పాత్తోనే పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఎక్స్ పాత్ ఏమి ఓన్గా ఐడెంటిఫై చేయమా. ఎక్స్ పాత్ ఎప్పుడు కూడా మనం కాపీ పేస్ట్ చేస్తాం. ఎక్స్ పాత్ని మీరు ఎలా కాపీ పేస్ట్ చేస్తారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియడానికి, ఈ యూజర్ నేమ్ ఉందమ్మా. ఈ యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్కి మనకి ఎక్స్ పాత్ కాపీ పేస్ట్ చేయాలి. ఎలా చేయగలుగుతామా? యూజర్ నేమ్ సంబంధించిన ఎక్స్ పాత్ మనకి ఎలా తెలుస్తుంది? యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా? ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ విండోలో మీకు డార్క్ లైన్ కనిపిస్తుంది. ఈ డార్క్ లైన్లో ఎక్కడైనా కూడా మీరు రైట్ క్లిక్ చేయండి. ఎనీవేర్ ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో కాపీలోకి వెళ్ళండి. కాపీలో ఎక్కడికి వెళ్తారమ్మా? లాస్ట్ బట్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ అమ్మా, కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్. మీరు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్పాత్ని ఇలానే కాపీ చేస్తారు. యూ నీడ్ టు కాపీ ద ఎక్స్పాత్ లైక్ దిస్. ఇలా కాపీ చేస్తే మనకి ఎలాంటి ఎక్స్పాత్ కాపీ అవుతుందమ్మా? 99% మీకు ఎప్పుడు కూడా అది రిలేటివ్ ఎక్స్పాత్నే కాపీ చేసి మీకు ఇస్తుందమ్మా. రిలేటివ్ ఎక్స్పాత్ కాదా మీకు ఎలా తెలుస్తుందమ్మా? బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉందా లేదా చూడండి. డబుల్ ఫార్వర్డ్ స్లాష్తో బిగిన్ అయి ఉంటే అప్పుడు మీకు ఏం కన్ఫర్మేషన్ అమ్మా? ఎస్, ఇట్ ఈస్ ఎ రిలేటివ్ ఎక్స్పాత్. అయితే ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే, హౌ టు ఫైండ్ అవుట్ దిస్ రిలేటివ్ ఎక్స్పాత్ మాన్యువల్లీ. రిలేటివ్ ఎక్స్పాత్ని ఇలా కాపీ పేస్ట్ చేయడం కాకుండా మాన్యువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే రియల్ టైంలో మనం ఏమి మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయమా. రియల్ టైంలో మనం కాపీ పేస్ట్ చేస్తాం. బట్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, నాలెడ్జ్ కోసం అండ్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఆఫ్ వ్యూలో ఈ మాన్యువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తాను. ఇది కొంచెం లిటిల్ బిట్ కష్టంగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. రేపటి నుంచి మనం వెబ్ డ్రైవర్లోకి వెళ్తాము. వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఈ రోజు క్లాస్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో టేక్ ద హెడ్డింగ్. ఈరోజు హెడ్డింగ్ తీసుకున్నాము, హౌ టు ఫైండ్ అవుట్ ద రిలేటివ్ ఎక్స్పాత్ మాన్యువల్లీ. హౌ టు ఫైండ్ అవుట్ ద రిలేటివ్ ఎక్స్పాత్ మాన్యువల్లీ. రిలేటివ్ ఎక్స్పాత్ని మాన్యువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ అవుట్ ద రిలేటివ్ ఎక్స్పాత్ మాన్యువల్లీ. రైట్. అయితే మనం ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉంటాయమ్మా. డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా ఒక ఎలిమెంట్కి సంబంధించి ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, మీరు ఏదైనా ఒక ఎలిమెంట్కి ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ యూ క్యాన్ వెరిఫై ద ప్రాపర్టీస్. ఆ ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ని వెరిఫై చేయండి. ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పాత్ని రాయొచ్చు. వీ కెన్ రైట్ ద ఎక్స్పాత్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్. ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉందమ్మా. దీనికి నేను ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా? రైట్ క్లిక్లో గో టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్లోకి వెళ్తే యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పాత్ ఎలా రాయొచ్చో చూద్దాము. బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీస్ హౌ టు రైట్ ద ఎక్స్పాత్ అనేది ఫస్ట్ చూద్దాం. సే మనం ఇప్పుడు రాయబోయే ఎక్స్పాత్ ఏ ఎక్స్పాత్ అమ్మా? ఇట్ ఈస్ ద రిలేటివ్ ఎక్స్పాత్. ఇట్ ఈస్ ద రిలేటివ్ ఎక్స్పాత్. రిలేటివ్ ఎక్స్పాత్ ఎప్పుడు మనకి దేంతో బిగిన్ అవుతుందమ్మా? Relative XPath is beginning with double forward slash. Relative XPath is beginning with double forward slash. So after the double forward slash, you need to write the tag name. You need to write tag name. చూడమ్మా, పైన మీకు డార్క్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదమ్మా. ఈ డార్క్ లైన్లో ట్యాగ్ నేమ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? ఈ బిగినింగ్లో ఉంది చూడమ్మా. ఈ బిగినింగ్లో ఉండేదాన్ని ట్యాగ్ నేమ్ అంటారు. వాట్ ఈస్ ద ట్యాగ్? ఇక్కడ మనకి ట్యాగ్ ఏం కనిపిస్తుందమ్మా? ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్. సో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా మీరు ట్యాగ్ నేమ్ అనేది రాయాలి. ఆఫ్టర్ రైటింగ్ ద ట్యాగ్ నేమ్ రాసిన తర్వాత యూ నీడ్ టు రైట్ స్క్వేర్ బ్రాకెట్స్. యూ నీడ్ టు రైట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లోపల యూ నీడ్ టు రైట్ ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ మీకు చాలా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయమ్మా. మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోండి. ప్రజెంట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ప్రాపర్టీ ఇక్కడ మనకి నేమ్ అనే ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ? నేమ్కి వాల్యూ ఏమి ఇచ్చాడమ్మా? యూజర్ నేమ్. ఓకే, ఫైన్. సో మీరు ఇదంతా కాపీ పేస్ట్ చేసుకున్న మీ ఇష్టమే. మీరు ఇదంతా కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఓన్గా టైప్ చేసిన మీ ఇష్టమేనమ్మా. చూడండి, @నేమ్ ఈక్వల్ టు @. అనేది సింటాక్స్ అమ్మా. అంటే మీరు ఏ ప్రాపర్టీ రాస్తున్నా కూడా కంపల్సరీ @ రాయాలి. @నేమ్ ఈక్వల్ టు
మీరు డబుల్ కొటేషన్స్ అయినా యూస్ చేయొచ్చు లేదా సింగిల్ కొటేషన్స్ అయినా యూస్ చేయొచ్చు. యూ కెన్ యూస్ ఐదర్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్. సో ఇందులో ఇక్కడ చూడండి నేమ్, వాట్ ఈస్ ద నేమ్, ఇక్కడ నేమ్ ఏం కనిపిస్తుందో మనకి పైన యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. ఇది కేస్ సెన్సిటివ్, ఇట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. కాపీ మన నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకున్నాం. రైట్. సో ఇట్ ఈస్ ద ఎక్స్పాత్ ఫర్ యూజర్ నేమ్. ఇది మన యూజర్ నేమ్కి సంబంధించినటువంటి ఎక్స్పాత్ అన్న. అంటే అందరూ ఎక్స్పాత్ ఇలానే రాయాలని ఏం లేదమ్మా. ఎక్స్పాత్ నేను ఒకలా రాస్తాను, మీరు ఇంకోలా రాస్తారు, ఇంకో పర్సన్ ఇంకోలా రాస్తారు. బట్ మనం రాసిన ఎక్స్పాత్ రైటా రాంగ్గా ఎలా చెక్ చేస్తాం? వెదర్ ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఇది వర్క్ అవుతుందా లేదా మనకి ఎలా తెలుస్తుందమ్మా? అది కూడా చూపిస్తాను చూడండి. అంటే నేను రాసిన ఎక్స్పాత్ కరెక్టా కాదా అనేది మీకు చూపిస్తాను. సో కాపీ దిస్ ఎక్స్పాత్. ఇక్కడ నేను ఏదైతే ఎక్స్పాత్ రాసానో దాన్ని కాపీ చేశానమ్మా. గో టు అవర్ ఇన్స్పెక్ట్ విండో. మన ఇన్స్పెక్ట్ విండోలోకి వెళ్తున్నాం. ఇన్స్పెక్ట్ విండోలో యూనిట్ టు ప్రెస్ కంట్రోల్ ఎఫ్. యూనిట్ టు ప్రెస్ కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేయగానే బాటంలో చూడండి మీకు ఫైండ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పాత్. ఎక్స్పాత్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం రాసిన ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేయండి. నేను ఏదైతే నోట్ ప్యాడ్లో ఎక్స్పాత్ రాశానో అది ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో ఇలా మనం ఎక్స్పాత్ ఇక్కడ రాసేటప్పుడు కంపల్సరీ మనకి ఇక్కడ ఏం రావాలమ్మా? 1 చూడండి. కనిపించకపోతే కొంచెం పైకి స్క్రోల్ చేస్తాను చూడండి. ఇక్కడ మన ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసామా. ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి మీకు? 1 అంటే అర్థం ఏంటమ్మా? 1 ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్. మీరు ఏదైతే ఎక్స్పాత్ రాశారో ఈ ఎక్స్పాత్తో ఒక ఎలిమెంట్ ఐడెంటిఫై అయింది అని అర్థం అమ్మా. ఇక్కడ 1 అని రాకపోతే మీరు రాసిన ఎక్స్పాత్ రాంగ్ అని అర్థం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వాంటెడ్లీ కోరుండి నేను ఇక్కడ ఏదైనా రాంగ్ చేస్తున్నాను. వాంటెడ్లీ ఎక్స్పాత్ రాంగ్ రాశాను. రాంగ్ రాసేటప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడమ్మా. యూ కెన్ సీ హియర్ 0 of 0 అని వచ్చింది. అంటే అర్థం ఏంటమ్మా? మీరు రాసినటువంటి ఎక్స్పాత్ రాంగ్ అని అర్థం. సో లైక్ దిస్ మీరు రాసిన ఎక్స్పాత్ రైటా రాంగా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. అగైన్ వన్ మోర్ థింగ్, అగైన్ అండ్ అగైన్ నేను ఏం చెప్తున్నా అంటే మనం ఎక్స్పాత్ ఏమి రియల్ టైంలో ఓన్గా రాయమమ్మా. మన అందరం కూడా రియల్ టైంలో ఎక్స్పాత్ అనేది కాపీ పేస్టే చేస్తాం. ఎలా కాపీ పేస్ట్ చేస్తామో మనకి ఏ ఎలిమెంట్కి అయితే ఎక్స్పాత్ కావాలో ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ చేస్తాం, ఇన్స్పెక్ట్లోకి వెళ్తాం, ఒక డార్క్ లైన్ కనిపిస్తుంది, ఆ డార్క్ లైన్ పైన రైట్ క్లిక్ చేస్తాం, కాపీలోకి వెళ్తాం, కాపీ ఎక్స్పాత్. ఇలా మనం ఎక్స్పాత్ని రియల్ టైంలో కాపీ చేస్తాం. బట్ జస్ట్ తెలుసుకోవడానికి, ఓన్లీ ఫర్ నాలెడ్జ్ కోసం అండ్ ఫర్ ఇంటర్వ్యూ, మేబీ ఇంటర్వ్యూలో అడుగుతాడేమో అనే ఉద్దేశంతో ఎక్స్పాత్ని ఓన్గా ఎలా రాయాలని మీకు నేర్పిస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. రేపటి నుంచి మనం వెబ్ డ్రైవర్లోకి వెళ్తాం. వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా ఉంటుంది, డోంట్ వరీ. ఓకే. అయితే ఎక్స్పాత్ అనేది ఒకవేళ కాదు చాలా రకాలుగా రాయొచ్చు అని చెప్పాను కదమ్మా. ఇదేంటి అంటే బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఇలా ఒక ఎలిమెంట్కి ఎక్స్పాత్ని రాయొచ్చు. అండ్ అనదర్ వే, ఇంకొక పద్ధతి ఏంటి అంటే విత్ యూజింగ్ వన్ ప్రాపర్టీ, జాగ్రత్తగా వినండి అమ్మా. విత్ యూజింగ్ వన్ ప్రాపర్టీ ఇఫ్ ద యూనిక్నెస్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మీరు ఇలా ఒక ప్రాపర్టీతో ఎక్స్పాత్ రాసేటప్పుడు మీకు యూనిక్నెస్ అనేది పాసిబుల్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఎలిమెంట్ కాకుండా మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి ఐడెంటిఫై అవుతున్నాయి అనుకోండి. మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ ప్రాపర్టీ. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూస్ ద మల్టిపుల్ ప్రాపర్టీస్ టు గెట్ ద యూనిక్నెస్. ఏం లేదమ్మా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఉన్నారు. మీరు అందులో ఒక రమేష్ అనే ఒక పర్సన్ పిలవాలి. ఓకే, మీరు రమేష్ అని పిలిచారు. అక్కడ ఒక రమేష్ ఉంటే ఓకే, ఇట్స్ గుడ్, మీ రమేష్ మీకు రెస్పాండ్ అయ్యాడు. బట్ అక్కడ ఇద్దరు రమేష్ ఉన్నారమ్మా. దెర్ ఆర్ 2 people విత్ ద నేమ్ రమేష్. మీరు రమేష్ అంటే ఎంతమంది రెస్పాండ్ అవుతారమ్మా? 2 people రెస్పాండ్ అవుతున్నారు. అందులో మీకు కావాల్సిన రమేష్ రెస్పాండ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు యూస్ వన్ మోర్ ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ ఎక్స్ట్రాగా వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రమేష్ తాలూకా సర్నేమ్ ఏ అనుకోండి, ఏ రమేష్ అంటే అక్కడ ఏ రమేష్ ఉన్నాడు, బి రమేష్ ఉన్నాడు. రమేష్ అంటే ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు. మీ రమేష్ మీకు కావాలంటే మీరు ఏమని పిలవచ్చమ్మా? ఏ రమేష్ అని లేదా బి రమేష్ అని పిలవచ్చు. అంటే ఒక ప్రాపర్టీతో మనకి యూనిక్నెస్ అనేది పాసిబిలిటీ లేకపోతే యూ కెన్ యూస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఫర్ యూనిక్నెస్ కోసం మనం ఎన్ని ప్రాపర్టీస్ అయినా వాడచ్చు. సో ఇక్కడ చూడండి ఎలా వాడతామంటే ఈ ప్రాపర్టీ ఏదైతే రాసామో దీని కంటిన్యూషన్ యూ కెన్ టేక్ వన్ మోర్ స్క్వేర్ బ్రాకెట్. దాని కంటిన్యూషన్ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి. ఈ స్క్వేర్ బ్రాకెట్లో
నెక్స్ట్ ప్రాపర్టీ రాస్తున్నాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ? ఇక్కడ ఏముంది చూడమ్మా, నేమ్ తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏం కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు యూజర్ నేమ్, ఉన్నది ఉన్నట్టే మనం రాయాలి. అట్ ద రేట్, అట్ ద రేట్ ప్లేస్ హోల్డర్. అక్కడ ఏ ప్రాపర్టీ అయితే మనకు కనిపిస్తుందో ఆ ప్రాపర్టీ తీసుకున్నామా, ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు, యూ కెన్ యూజ్ ఐదర్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్, రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే మనకి ఈ ప్రాపర్టీ వాల్యూ ఉందో ఈ ప్రాపర్టీ వాల్యూని కాపీ చేయండి. అది కేస్ సెన్సిటివ్ కదమ్మా, ఉన్నది ఉన్నట్టు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే మీకు ఒక ప్రాపర్టీతో యూనిక్నెస్ అనేది పాసిబిలిటీ లేకపోతే యూ కెన్ యూజ్ ఎ మల్టిపుల్ ప్రాపర్టీస్, యూ కెన్ యూజ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ టు గెట్ ద యూనిక్నెస్. ఓకే, ఇదంతా కూడా రైట్ ఆ రాంగ్ ఎలా చెక్ చేస్తాము? ఈ ఎక్స్పాత్ అంతటిని కాపీ చేయండి, మీ ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఎలామో ఇక్కడ కంట్రోల్ ఎఫ్ కదా, గో విత్ ఎ కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్లో ఇక్కడ ఫైండ్ అని కనిపిస్తుందమ్మా, పేస్ట్ యువర్ ఎక్స్పాత్, మీ ఎక్స్పాత్ని పేస్ట్ చేయండి. సో ప్రీవియస్గా ఒక ప్రాపర్టీ రాసేవాళ్ళమ్మా, ఇప్పుడు టూ ప్రాపర్టీస్ రాస్తున్నాం. మనకి ఇక్కడ 1 of 1 అని రావాలమ్మా. 1 of 1 అని వస్తే ఎస్ యువర్ ఎక్స్పాత్ ఈజ్ రైట్, మీ ఎక్స్పాత్ అనేది కరెక్ట్ అని అర్థం అమ్మా. ఇక్కడ 0 అని వస్తే మీ ఎక్స్పాత్ అనేది రాంగ్ అని అర్థం. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ ఎక్స్పాత్. ఇలా ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మీరు ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు దెర్ ఈస్ నో ప్రాపర్టీస్ ఫర్ యువర్ ఎలిమెంట్. కొన్నిసార్లు మీ ఎలిమెంట్స్కి ఒక్క ప్రాపర్టీ కూడా కనిపించదమ్మా. అంటే లోపల నేమ్ ఉండదు, ప్లేస్ హోల్డర్ ఉండదు, ఐడి ఉండదు, ఏముండదు. యూ కాంట్ సీ ఎనీ ప్రాపర్టీ, అట్లీస్ట్ వన్ ప్రాపర్టీ, ఒక్క ప్రాపర్టీ కూడా మీకు కొన్నిసార్లు కనిపించదు. సో మరి ప్రాపర్టీస్ లేకపోతే ఎలా? హౌ కెన్ యూ రైట్ ద ఎక్స్పాత్? సో మీ ఎలిమెంట్కి ఎలాంటి ప్రాపర్టీస్ కనిపించకపోతే, లేకపోతే, అప్పుడు మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందమ్మా, పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఉంది, లేదా సిబ్లింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. సిబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ ఏం లేదమ్మా, మీరు ఒక పర్సన్ పిలవాలనుకుంటున్నారు, వాడి పేరు మీకు తెలియదు. మీరు ఒక పర్సన్, మీ ఎదురుగా ఒక పర్సన్ ఉన్నాడు, వాడిని పిలుద్దాం అనుకుంటున్నారు, బట్ వాడి పేరు తెలియదు. వాళ్ళ బ్రదర్ నేమ్ మీకు తెలుసు, వాళ్ళ బ్రదర్ ఏదో కిరణ్ అనుకోండి, వాళ్ళ బ్రదర్ పేరు ఏంటమ్మా, కిరణ్. వీడి పేరు కిరణ్ కాదు, ఓన్లీ వాడి బ్రదర్ పేరు మీకు తెలుసు. సో టెంపరీగా మీరు వీడిని ఏమని పిలుస్తారమ్మా? వాడి పేరు తెలియదు బట్ వాడిని పిలవాలి, వాళ్ళ బ్రదర్ పేరు మీకు తెలుసు, మీరు ఏమని పిలుస్తారమ్మా ఈ పర్సన్ని? కిరణ్ బ్రదర్ అని పిలుస్తారు. టెంపరీలీ యూ కెన్ కాల్ లైక్ కిరణ్ బ్రదర్. అంటే వాళ్ళ సిబ్లింగ్, వాళ్ళ బ్రదర్ లేదా వాళ్ళ సిస్టర్ తాలూకా నేమ్ని బేస్ చేసుకొని మనం ఈ పర్సన్ని టెంపరీగా పిలవచ్చు. లేదా వాళ్ళ నాన్నగారి పేరు మీకు తెలుసు, వాళ్ళ నాన్నగారి పేరుని బేస్ చేసుకొని మీరు ఈ అబ్బాయిని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్నగారి పేరు సమ్ కుమార్ అనుకోండి, దెన్ యూ కెన్ కాల్ లైక్ ఎ కుమార్ సన్, అంటే కుమార్ గారు అబ్బాయి అని చెప్పి టెంపరీగా పిలుస్తారు. లేదా వాళ్ళ అబ్బాయి పేరు తెలుసు, వాళ్ళ అబ్బాయి పేరుని బేస్ చేసుకొని మీరు ఈ పర్సన్ పిలవచ్చు. అంటే ఎప్పుడైనా మీరు పిలవాలనుకున్న పర్సన్ పేరు మీకు తెలియకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ నేమ్స్ని బేస్ చేసుకొని మీరు పిలవచ్చు, వాళ్ళ పేరెంట్ నేమ్స్ని బేస్ చేసుకొని మీరు పిలవచ్చు, లేదా వాళ్ళ కిడ్స్, వాళ్ళ పిల్లల నేమ్స్ని బేస్ చేసుకొని మీరు పిలవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. మీరు ఏదైనా ఒక ఎలిమెంట్తో పని చేయాలనుకుంటున్నారు, ఆ ఎలిమెంట్కి ఎలాంటి ప్రాపర్టీస్ లేకపోయినా, లేదా ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఒక్కోసారి మనకి యూనిక్గా ఉండవమ్మా. ద ప్రాపర్టీస్ ఆర్ నాట్ యూనిక్. అంటే మీరు ఆ ప్రాపర్టీని బేస్ చేసి ఎక్స్పాత్ రాసేటప్పుడు యూనిక్నెస్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. సేమ్ ప్రాపర్టీతో మనకి 2 or 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీరు పిలవాలి, వాడి పేరు రమేష్. ఓకే, వాడి పేరు మీకు తెలుసు, బట్ మీరు రమేష్ అనగానే ఒక ఇద్దరు ముగ్గురు రమేష్లు రెస్పాండ్ అవుతున్నారు, ఇద్దరు లేదా ముగ్గురు రమేష్లు మీకు రెస్పాండ్ అవుతున్నారు. అందులో మీకు కావాల్సిన రమేష్ కావాలి అంటే వాళ్ళ బ్రదర్ నేమ్ ఏదో రాము అనుకోండి, అప్పుడు మీరు ఏమని పిలుస్తారమ్మా? రామూస్ బ్రదర్ రమేష్, రామూస్ బ్రదర్ రమేష్. ఎందుకంటే మీరు ఓన్లీ రమేష్ అంటే ఇద్దరు ముగ్గురు రమేష్లు వస్తున్నారు. అదే రాము బ్రదర్ రమేష్ అంటే ఓన్లీ ఒక రమేషే రెస్పాండ్ అవుతున్నాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటమ్మా, ఒక ఎలిమెంట్కి ప్రాపర్టీస్ ఏమీ లేకపోయినా, లేదా ప్రాపర్టీస్ ఉన్నా కూడా యునిక్గా లేకపోయినా, ఒక ఎలిమెంట్ తలక ప్రాపర్టీస్ అనేవి యునిక్గా లేకపోయినా, అప్పుడు మనం వెళ్ళే కాన్సెప్ట్ ఏంటమ్మా, సిబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, లేదా పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేయొచ్చు. కోర్స్ రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా నేను మీకు సిబ్లింగ్స్ అంటే ఎలా ఉంటుంది, పేరెంట్ అండ్ చైల్డ్ అంటే ఎలా ఉంటుంది అనేది రేపు ఒక 10 minutes 15 minutes మీకు చెప్పిన తర్వాతే వెబ్ డ్రైవర్లోకి వెళ్తాను. డోంట్ వరీ. ఓకే, సి అదే విషయాన్ని ఒక చిన్న నోట్ అని చెప్పి చెప్తా, రాసుకున్నాం. నోట్, నోట్ అని చెప్పి రాయండి. ఇఫ్ ద ఎలిమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ attributes, attributes అంటే ప్రాపర్టీస్ అని అర్థం. ఇఫ్ ద ఎలిమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ attributes, or
var r. If the element don't have any unique attributes, if the element don't have any unique attributes, then then with using a siblings concept, with using siblings concept, or with using parent and child concept, with using parent and child concept, we can identify the elements uniquely. We can identify the elements uniquely. ఎలిమెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. We can identify the element uniquely. Right. మరి రేపటి నుంచి మనం వెబ్ డ్రైవర్లోకి వెళ్తాం కదమ్మా. వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్లో జస్ట్ మీరు సగం రాస్తే మీ సిస్టమే సగం రాస్తుందమ్మా. ప్రోగ్రామ్ అంతా కూడా మీరు రాయాల్సిన పని లేదు. సో మనకి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్లో సజెషన్స్ ఎక్కువ వస్తాయి. మీరు డాట్ పెట్టగానే డాట్లో ఉండే సజెషన్స్ అన్నీ మీ సిస్టమే మీకు చూపిస్తుంది. సో యూ కెన్ ఎంజాయ్ ద ప్రోగ్రామింగ్. వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి డిఫికల్టీ ఉండదు. ఈ ఎక్స్పాత్ అనేది జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నాను అంతే. అంతేగాని రియల్ టైంలో ఈ పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్ ఇవన్నీ మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మీరేమి కష్టపడి ఇవన్నీ రాయాల్సిన పని లేదు. మీకు ఎప్పుడైనా ఎక్స్పాత్ కావాలి అంటే సింపుల్గా రైట్ క్లిక్ చేస్తారు, ఇన్స్పెక్ట్లోకి వెళ్తారు, ఆ ఎలిమెంట్ దగ్గర డార్క్ లైన్ వస్తుంది, రైట్ క్లిక్ చేసి కాపీ ఎక్స్పాత్ అని చెప్పి కాపీ పేస్ట్ చేసుకుంటారు. రియల్ టైంలో కూడా యు ఆర్ నాట్ రైటింగ్ ఎనీ ఎక్స్పాత్ మాన్యువల్లీ. కాకపోతే ఇంటర్వ్యూస్లో వాడు అడుగుతున్నాడమ్మా, సిబ్లింగ్స్ తెలుసా లేదా, లేదా పేరెంట్ అండ్ చైల్డ్ తెలుసా లేదా, రిలేటివ్ ఎక్స్పాత్ అంటే తెలుసా లేదా అడుగుతున్నాడని చెప్పడం అంతేగాని. సో దీని ఇలా ఉన్నాయి కదా, వెబ్ డ్రైవర్ ఏమైనా కష్టంగా ఉంటుందేమో అని మీరు అనుకోవద్దు. వన్ మోర్ థింగ్, వెబ్ డ్రైవర్ మీరేమీ ఇన్స్టాల్ చేయొద్దు. సో రేపటి క్లాస్లో సో వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ టుమారోస్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్స్టాల్ ద వెబ్ డ్రైవర్. మీరు ఎవరు కూడా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయొద్దు. అండ్ ఎగ్జాక్ట్గా 10 o'clockకి క్లాస్కి అటెండ్ అవ్వండి. మనకు ఉన్న టైం తక్కువ కదా, ఓన్లీ 40 minutes కదా. ఎగ్జాక్ట్గా 10 o'clock అటెండ్ అవ్వండి. అండ్ ఇంట్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన 10:40 క్లాస్లో నేను అవైలబుల్గా ఉంటాను. సో 10:40 క్లాస్కి రండి. మీ స్క్రీన్ షేర్ చేయండి. మీ స్క్రీన్ షేర్ చేస్తే మీరు ఎక్కడ తప్పు చేస్తారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. సీ ఆన్ టుమారో అట్ సేమ్ టైం. రేపు మనం ఇదే టైంకి మీట్ అవుదాం. Okay, so for today I'm closing. Thank you. Bye.